Hey hi guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog. So ee roju vlog specialty entante malli ma batch anamata. So ee roju memu like last time Mysore Infosys campus tour lag chesa kada. So ee roju Bangalore campus ante appude cheppa Bangalore campus kuda chupistanani. సో అలానే ఈరోజు మా బ్యాచ్లో నుంచి ఒక వికెట్ అవుట్ అన్నమాట. అంటే జైశ్రీ వచ్చేసి ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. తగ్గించుకుంటే మంచిది. ఉల్లగడ్డే అదో జైశ్రీ ఇక్కడ వస్తుంది. ఈమెది ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. సో అలా అందరూ ఈరోజు మెయిన్ క్యాంపస్కి వచ్చామన్నమాట. సో ఇంకా యాక్చువల్లీ చాలామంది మా కొలీగ్స్ అందరు వస్తూ అన్నారు. నా షిఫ్ట్ ఇంకా లేట్ అన్నమాట, కానీ ఈరోజు ఇంకా తను వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ త్వరగా వచ్చేసాం. ఈరోజు మా ఫ్రెండ్స్ ఇంకో కొంతమందిని నేను మీకు పరిచయం చేపిస్తా. ఆల్సో ఈరోజు మొత్తం లైక్ బెంగళూరు ఇన్ఫోసిస్ మెయిన్ క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ఇదిగో ఎక్కడున్నారు. హలో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈమె కోసమే నిద్ర లేకుండా షిఫ్ట్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చామన్నమాట. జయశ్రీ, we will miss you, Jayashree. I will miss you all. Miss you all. Whom you know there? వీడు మనిషా పశువా? No, I will miss you people. I will miss you, Jalal, Kishore. I will miss you all. సో అది ఇంకా వస్తారన్నమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళని మీకు పరిచయం చేపిస్తాం. సో యాక్చువల్లీ వీడియో లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం మెయిన్ క్యాంపస్ మొత్తం చూపించడానికి. లాస్ట్ టైం మైసూర్ క్యాంపస్, ఇన్ఫోసిస్ క్యాంపస్ని చాలామంది ఎంజాయ్ చేశారు కదా. సో ఈరోజు బెంగళూరు క్యాంపస్ని చూపిస్తా. సో ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ సీ, మీకే ఫన్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో ఇలానే ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తం. ఒక సిమిలర్ ఏమంటే మైసూర్ క్యాంపస్కి ఇక్కడికి అంటే ఇన్ఫోసిస్ చెప్తా అన్న మొత్తం ఇలా గ్రీనరీనే ఉంటుంది. అది వచ్చేసి అక్కడ ఒక పాండ్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఒక పాండ్ ఉంటుంది, మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు లేదు, నాకు తెలిసి ఈవినింగ్ పెడతారన్నమాట ఫౌంటైన్. యాక్చువల్లీ ఈరోజు మేము ఏ బిల్డింగ్స్ లోపలికి అయితే వెళ్ళట్లేదు అన్నమాట. ఎందుకంటే ఈరోజు మా మెయిన్ మోటివ్ వచ్చేసి ఫోటోలు తీసుకోవడం. ఈ అందుకనేసే మంచిగా లాస్ట్ డే కాబట్టి మంచి మంచి బట్టలు వేసుకుని, యాక్చువల్లీ నేను కూడా మేమందరం మంచి మంచి బట్టలు వేసుకొచ్చాం. వీడైతే పులి చొక్కా, పులి చొక్కా అంటే ఆ స్కిన్తో చేస్తారు కదరా అలా. ఇందాకే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పులి డాన్స్ ఏమన్నా సాంగ్ వచ్చిందంటే నేను దాన్ని పక్కా వేస్తాను. సో అది ఈరోజు మెయిన్గా ఫోటోలు తీసుకుందాం అనేసి అందరూ బాగా రెడీ చేసి వచ్చామన్నమాట. వీడైతే ఫ్రెష్ అప్ అవ్వకుండా వచ్చేసాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఈ మనిషి ఏంటది కాల్ 5 times, నేను 5 times కాల్ చేసా, జైశ్రీ 3 times కాల్ చేసింది, అస్సలు పిక్ చేయలే. ఏమ్రా అంటే మళ్ళీ నేను నిద్రపోయా బ్రో అన్నాడు. వెంటనే లేచి ఫ్రెష్ అప్ అవ్వకుండా, అంటే వాడిది నైట్ 8:30కి లాగిన్ అన్నమాట. సో 8:30 కదా, నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతానని మొక్కం మాత్రం కడుక్కొని వెంటనే పరిగెత్తుకొని వచ్చేసాడు. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ బిల్డింగ్ అంటారు, ఎందుకంటే అది వాషింగ్ మిషన్ షేప్లో ఉంటుంది కాబట్టి. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అది ఓన్లీ ఐటీ పీపుల్కి మాత్రమే అన్నమాట. ఇదొక బిల్డింగ్. ఇవి ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇది మొత్తం డెకరేషన్స్ చేశారన్నమాట. సూపర్ ఉంటుంది, మధ్య మధ్యలో లైట్స్ పెట్టేసి. అండ్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయి మోస్ట్లీ. సో ఇదే అన్నమాట మా బ్యాచ్. మంజు, స్వాతి, జలాల్, కిషోర్, రాజేష్ బ్రో, జయశ్రీ అందరూ లాగిన్ కంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. సో అందుకనేసి లాస్ట్ ఎండ్ ఆఫ్ కోసం అందరం వచ్చి బ్రో కమ్ బ్రో, సీనియర్ మోస్ట్
It's senior most and bro, you want to say about Jayashree something? Bro, say in Telugu, bro. తెలుగు I'm going to post this in YouTube, okay? So you have to speak in Telugu. So ఎవరికి తెలుగు రాదు. జయశ్రీ కూడా వచ్చేసి చాలా బాగుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఆ డెడికేషన్ మాకు చాలా అన్ని షిఫ్ట్ కవర్ చేసి వర్క్ చేసింది. అండ్ Finally, Jayashree is a art girl. Hard-working girl. Hard-working girl. హార్డ్ టు మేనేజ్ యాక్చువల్లీ. మాతో వర్క్ చేయడం మాతో వర్క్ చేయడం జయశ్రీ పూర్వజన్మ సుకృతం కాదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో ఓకే, ఇప్పుడు వెల్గో. ఓకే, నెక్స్ట్ గేమ్స్ అన్నమాట. గేమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇది గేమింగ్ జోన్ అన్నమాట. ఈ గేమ్స్ ఏమంటారో నాకు 8 బాల్ పూల్. ఇది 8 బాల్ పూల్. అటు సైడ్ ఆ బౌలింగ్ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో ఇది వచ్చేసి మనకు బౌలింగ్. ఇక్కడ వచ్చేసి నార్మల్గా పొద్దున్న కొంచెం సేపు అండ్ ఈవినింగ్ కొంచెం సేపు మాత్రం గేమ్స్ ఆడడానికి అలో చేస్తారు. అండ్ అది కూడా పెయిడ్ అన్నమాట. ఏదో ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తా అన్నాం అనేసి ఫ్రీ అయితే ఉండదు. ప్రతి ఒక్క గేమ్కి కొంచెం అంటే చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ అనేది ఉంటాయి బయట కంపేర్ చేస్తే. సో అట్లా పే చేసేసి మనము కొంచెం సేపు అయితే ఆడుకోవచ్చు అన్నమాట. ఇంకా అది తన లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇంకా మేము ఎవరెవరైతే దాని క్లోజ్గా ఉంటామో మా బ్యాచ్ అంతా వెళ్ళి కాసేపు అక్కడే స్పెండ్ చేసి ఫోటోలు మొత్తం తీసుకొని గేమ్స్ ఆడి ఇంకా స్నాక్స్ అన్నీ తినేసి ఇట్లా కొంచెం సేపు అనేది మేము టైం స్పెండ్ చేసామన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు మాలో చాలామందికి బౌలింగ్ అనేది ముందు ఎప్పుడు ఆడలేదు. సో జలాల్ కూడా నాకు తెలిసి మోస్ట్లీ ముందు ఆడిండొచ్చు. బట్ ఇక్కడ మేము ఫస్ట్ టైం అంటే ఇక్కడే ఇంత ముందు ఒకసారి ఆడాం కానీ అప్పుడు అందరూ చాలా వరకు రాలేదన్నమాట. సో ఈసారి అయితే ఇంకా అందరూ వచ్చాం కాబట్టి ఇంకా తన లాస్ట్ వర్కింగ్ డే అని అలా కాసేపు గేమ్స్ అన్నీ ఆడేసి తనతో అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి 2 నాదే టాప్ స్కోర్ వచ్చింది. మా వాళ్ళందరూ ఇది చీటింగ్, నీకే ఎట్లా వస్తుంది అది ఇది అనేసి అన్నారన్నమాట. సో మనకి ఇది వచ్చేసి మెయిన్ క్యాంపస్లోనే వైఫై జోన్. మేమైతే ఇంకా లాగిన్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను అన్నమాట. వెళ్ళగానే ఇంకా అందరూ తన గురించి ఇంకా సెండ్ ఆఫ్ స్పీచ్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసాం. I first met Jayashree, like these were the first 2 when I started training. Initially when they came, I did not ask their name also. Directly I have started training. It was my birthday on that day. The same day only they have joined. I was tested actually. Production was good, so I was tested. And they proved me I was fit for training, and she was very good in everything initially. Yeah, for sure she came from some different background to here into corporate actions. It was difficult for her to learn the process, but she had easily understood everything, like whatever we were saying to her. She was able to cope up with us, and everything support was there from her and itself, because whatever we train also, it is at the end it is in her hand how well she's understanding the process and how well she's processing everything. For that I have to say Jayashree and Swati, they are at the top, because I have never seen anyone, like I have given training to many people but no one I can compare. I really feel proud of myself, like whenever I think about me, like whatever I am now, whenever I remember the first people whoever strikes into my mind is obviously Swati and Jayashree itself. And now I'm very happy that she is moving into something, like she's following, she is leaving here just to follow her passion. If some other thing is there also, we would have forced her or else we would have stopped her here itself, but it is something that she wants to follow her passion. So I've seen her hard work, like managing there, again coming back here for processing and all. I feel heavy, like whenever I see someone who is very close to me, they are leaving. But at the same time, yeah, I feel proud also.
Jayshree, like wherever and whatever you're going, like whatever you will go to do in the future, and whatever you're doing now, I'm really very proud because there are quite a few people. Wait, for Jayshree only. There are See, whenever someone asks what is your goals also, we think 100 times to say, because we are not constant to say like what we stick on to. But when I see in Jayshree, I've been seeing how passionate she is, running there, completing that makeup and all, again coming back to processing sleepless nights here. Obviously she used to come and sleep. I used to tease her every time whenever she gets those carry bags, right? I used to tease her like, when are you going to get married? You already got carry bags and all. Yeah, for sure I'm gonna miss her. I don't know, there is some empty space inside me to refill again, but for sure she's leaving from here, but not from my thoughts or else whatever it might be. For sure she's one of my best sister, I can say. She has supported me a lot, encouraged me, and she's my dance partner. Of course, I've never danced with a girl, nothing, but she's the one. I'm gonna miss everything. There are so many memories to recollect. And for sure, if you're going outside also, definitely we'll make sure to meet you. All the best, Jayshree. Rolling camera, action. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. యాక్షన్ యాక్షన్. ఆలోచిస్తావేంద్ర. నార్మల్గా ఇంకా ఆఫీస్లో తెలుగు చాలా తక్కువ అన్నమాట. వచ్చిన వాళ్ళు చాలా వరకు కన్నడ ఇంకా తమిళ్ వాళ్ళే ఉంటారు. అందుకనేసి ఇంకా అందరూ మోస్ట్ కామన్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటాం కాబట్టి ఆ సెండ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్లోనే ఇచ్చేసాం. 20 seconds అయిపోయినా నువ్వు ఇంకా ఏం మాట్లాడలా. స్టోరేజ్ లేదు నా ఫోన్లో. త్వరగా మాట్లాడు. నెక్స్ట్ మాట్లాడతా. లే మాట్లాడు. ఎప్పుడైనా నువ్వు మాట్లాడాల్సిందే కదా. మాట్లాడతలేదా? If she speaks, no, I'll speak with her, or else I won't speak with her. Like I was avoiding. You speak, you will get it. Then only if I need Latin also, I'll be asking with Naveen. Only as a professionally. I was not talking also with them. Like after while moving to QA team, like last 2 months, like 1 month before, like we were talking and we were going for dinner everywhere. We had a great bond. I was not expecting that one from Jayshree. 3 నిమిషాలు మాట్లాడినారా? వీడియోలో ఎంత వస్తుంది? ఏడుస్తావు అనుకున్నా. ఏడలేదు. అది అప్పుడే కంట్రోల్ చేసుకున్నా. ఏడ్చింటే ఎమోషనల్ బీజే మ్యాచ్ అంటే ఎంత ಬೇಡ ಎಂತೇನೋ ಬರಲ್ಲ. Yeah, obviously I will miss Swati, Naveen, everyone, Rajesh and all, because when I am leaving that production, when I was seeing from that mirror to this, I know when Aishwarya and who are all there, Aishwarya, Jalal, Manju and Sanjay and Manju was there. Yeah, that's what that means. Whatever we worked there, so after these people are leaving suddenly, because Rajesh, everyone was close to Rajesh, Manju, Swati. Whenever I have doubt, I used to ask Swati or Manju, and Naveen will be there, but different shift, no. Then later on, everyone left. I was not even processed LATAM. Then I was becoming totally processing down LATAM. That and I was getting more errors. I think because Manju only made 7 or 6 errors. Even client visit for that. Came here, but I was very happy because back to my friends now. But I was missing Naveen. I was always to say, Numan, let's send Naveen. One person is enough. Please send Naveen to QA. Enough because already everyone we are here. We are enjoying, but I was missing Naveen there. And also Manju and Swati also. I will miss Swati so much. And these days I said to that Swati that I will not even miss you, Swati. I will not even call you. But for sure I will miss her. And Naveen for sure, because this is the only one little brother I got here. And we used to do reels and all, and people will be worried, and people will now they will asking why you are leaving, because we will miss your reels and all. Even my friends will say, again if people will not do reels and all like that, they will say. So I will miss Naveen and also Jalal. I don't know that fellow how will be for breakfast to lunch, everything we used to go. From whenever I drop paper, he used to ask, please take your paper back. I can't. He used to call me also, bro. You are leaving and going.
But And- Jalal have every alternative person. No, no, in production or QA, if the person I floated lot means fighted with, this is the Jalal, the only one. Silly things because of that place and laptop issue. I think last week we taken their laptop and well, we are just fighting here and lot. Just we used to break that laptop and all because of that fan also. Fan issue also we fighted a lot. Bro, Aroj. No need. So obviously I will miss Jalal because he will always torture me like, you will go for break, we'll go for eat, please get me some sweets, I need to eat. So but I will miss all those things. And also Hemant, thanks Hemant, and he will be like he will come, Jesse, okay, hi, hello, that's the thing that he will ask. అప్పటిదాకా నవ్వుకుంటున్నాం కానీ స్పీచ్ ఇవ్వగానే అందరూ ఎమోషనల్ అయిపోయారు. జయశ్రీ అయితే ఏడ్చేసింది. ఇంకా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కోసం అనేసి వచ్చేసాం అనమాట. ఇంక నార్మల్గానే ఎవరైనా వెళ్తే వాళ్ళకి కేక్ కట్ చేయడం అండ్ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వీడియో కూడా ఎండ్కి అయితే వచ్చేసింది. అండ్ ఈ వీడియో నాకైతే చాలా స్పెషల్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసినట్టయితే ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే అవి నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.